జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన పోరిక బలరాం నాయక్ కి ఓటేసి భద్రాద్రి నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ భారీ మెజార్టీ ఇద్దామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య పిలుపునిచ్చారు. వెంకటాపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని, ఇక దేశంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మంచిది అని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందని, ఇక మోదీ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. బలరాం నాయక్ ను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పరిచారని పిలుపునిచ్చారు. ఇందుకోసం పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు నేడు సుఖశాంతులతో జీవిస్తున్నారని, 6 గ్యారంటీలను ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. రాజకీయంలో ఖర్చు వేశారు అలానే సునీల్ గారు, జడ్పీటీసీ నాతో పాటు నడిచిన జడ్పీటీసీ రావు గారు, అదేవిధంగా సాయిబాబా. నేను సర్జరీ అయ్యి మళ్ళీ పొంగలేరు గారు తిరుగుతూ ఉంటే గారు మంచి పని చేశారు టీఆర్ఎస్ పార్టీ అనేది బాగుంది ఇప్పుడని నాకు హోటల్ భోజనం ఆయన ప్రత్యేకంగా. అదేవిధంగా నాకు మా తమ్ముడితో పాటు శివాతో పాటు ఆయన కూడా ఒక మిత్రుడుగా ఉండి అభిమానంగా ఉంటున్న టీఎస్ఏ చైర్మన్ మోహన్ రావు గారికి, అదేవిధంగా పార్లమెంటరీ ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్గా వచ్చిన రావు గారికి, ప్రియతమ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినా నాకు తెలిసి ఆయన చాలాసార్లు పిలిచి కూర్చోవడం, నేను మళ్ళీ నన్ను పిలిచి కూర్చోబెట్టే కూడా అదే సమావేశం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్ప నేను ఏవద్దని కూర్చొని ఆ రోజు మనకి ఎన్ని పోటీలు, ఆయనకి నాకు పోటీ ఉన్నా ఒక మిత్రులుగా మాకు ఒక అన్నగా ఉన్న సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు మరియు రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. సీనియర్ నాయకులను పార్టీని నమ్ముకొని ఉన్న ఒక సీనియర్ నాయకుడు, ఆయనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పిసిసి మన ఎస్సీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ మన అదేవిధంగా మన శ్రీధర్ బాలసాని శ్రీధర్, అదేవిధంగా 6 గ్యారంటీలకి మనం ఇప్పుడు వెంటనే ప్రకటించగానే కోడ్ వచ్చింది. ఈ కోడ్ రావటం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఎందుచేత అంటే అన్ని సంక్షేమ పథకాలు 100 రోజులు ఇస్తామన్నది కొన్ని రాలేకపోయినాయి. కాకపోతే మన ప్రజలందరం, మన కార్యకర్తలందరం చెప్పాలి, కోడ్ రావటం వలన